రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవీ హాస్టల్లో జరిగిన హెల్త్ మిషన్ 100 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ మార్చి 2 నుంచి జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఈ మిషన్ మొత్తం 4 దశల్లో అమలవుతోందని, ముఖ్యంగా ఈ 100 రోజుల్లో దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు టీ డయాగ్నోస్టిక్ ద్వారా సుమారు 30 రకాల వైద్య పరీక్షలు పూర్తిగా నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 99 రోజుల ప్రణాళిక ఈరోజు అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను, అదేవిధంగా కార్మికులను, సబ్బడ్డ వర్గానికి కూడా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యతో పాటు రవాణా సౌకర్యంతో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనులు కూడా వేగవంతంగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా అధికారులు పనిచేయాలనే ఒక సంకల్పంతో 6వ తారీఖు ఈ రోజు నుంచి 99 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులైనటువంటి గ్రామ సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచులు కానీ, కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు ప్రతి ఒక్క అధికారి కూడా ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, భాగస్వాములు చేయండి. అధికారులు కూడా మీరు జవాబుదారీతనంగా ఈ యొక్క షెడ్యూల్ను కూడా ప్రతి ప్రజాప్రతినిధికి అందజేసే విధంగా, అదేవిధంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీటితో పాటు పత్రికా మీడియా సమాచారం కూడా చాలా ముఖ్యం. దీనికి జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ విషయాన్ని తెలియజేసి డిపిఆర్ఓ ద్వారా సమాచారాన్ని కూడా లోపం లేకుండా మరి పత్రికా మీడియా సోదరులకు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఈ యొక్క విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం భూపాలపల్లిలో కేజీబీబీ